పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మని వచ్చాను. ఇప్పుడు మనము నవ్య చిట్టి కథ సేల్స్ మ్యాన్ అనే కథను విందాం. అతను ఓ సేల్స్ మ్యాన్. హైదరాబాద్ నుంచి వైజాగ్కు కారులో బయలుదేరాడు. రాత్రి 10 అయింది. చలిగాలి వీస్తోంది. ఇంతలో కారుకు ఏమైందో ఏమో ఆగిపోయింది. ఎంతలా ప్రయత్నించినా కదలలేదది. ఏం చెయ్యాలో అంతుపట్టక తల పట్టుకుని నిల్చున్న అతని దగ్గరికి ఓ మోతుబరి వచ్చాడు. కష్టాన్ని అడిగి తెలుసుకున్నాడు. పక్కనే తన ఇల్లు ఉంది అన్నాడు. భోజనం చేసి ఈ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకోమన్నాడు. మెకానిక్కు ఫోన్ చేస్తే రేపు వచ్చి బాగు చేస్తాడు అన్నాడు. తప్పదు, అందుకు ఒప్పుకున్నాడు సేల్స్ మ్యాన్. మోతుబరి ఇంటికి వెళ్ళాడు. భోజనం చేశాడు అక్కడ. పొందిగ్గా ఉంటుందని 2 రూములు కట్టుకున్నాం. కింద ఇదిగో ఈ రూమ్లో నేనుంటాను, పైన రూమ్లో మా బేబీ ఉంటుంది. మీకు ఇబ్బంది లేదు అనుకుంటే పైకెళ్ళి మా బేబీతో పాటుగా మంచం మీద పడుకోవచ్చు. ఇబ్బంది అనుకుంటే మీ కారులో మీరు పడుకోవచ్చు అన్నాడు మోతుబరి. బేబీ అంటున్నాడు, చంటిపిల్ల, దాంతోపాటు పడుకోవడం ఏమిటి? ఒకవేళ పడుకున్నాడనుకో, అది ఏ రాత్రి లేస్తుందో తెలియదు, ఎందుకు ఏడుస్తుందో తెలియదు, మూత్ర విసర్జన చేస్తుంది. తడి చలి తట్టుకోలేడు, వద్దు అనుకున్నాడు అతను. నేను వెళ్ళి నా కారులో పడుకుంటాను అన్నాడు సేల్స్ మ్యాన్. మీ ఇష్టం అన్నాడు మోతుబరి. వెళ్ళి కారులో పడుకున్నాడు సేల్స్ మ్యాన్. తెల్లారింది. మెకానిక్ వచ్చి కారు బాగు చేస్తున్నాడు. స్నానపానాలు చేసేందుకు మోతుబరి ఇంటికి వచ్చాడు సేల్స్ మ్యాన్. స్నానం చేశాడు. పానం చెయ్యాలి. కాఫీ తాగేందుకు వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో ట్రేలో కాఫీ కప్పు ఉంచుకొని అందమైన 18 ఏళ్ల అమ్మాయి అతని దగ్గరకు వచ్చింది. కాఫీ తీసుకోండి అందించింది. అందుకున్నాడతను. అడిగాడిలా, పెద్దాయనకు మీరేమవుతారు? వాళ్ళ అమ్మాయిని. నా పేరు బేబీ అందామె. అతన్ని అడిగిందిలా, మీరు? పిచ్చి వెధవను. పాడైన కారులో రాత్రంతా చలిలో ఒంటరిగా పడుకున్న సేల్స్ మ్యాన్ని అన్నాడు